కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తల ఆందోళనపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. నిరసనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడి ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం కలిగించారనే ఆరోపణలతో కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ ఆందోళనలో నిరసనకారులు తీవ్రంగా విరుచుకుపడి 20కి పైగా ప్రభుత్వ పోలీసు వాహనాలను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘర్షణల్లో సుమారు 118 మంది పోలీసు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. హింసాత్మక ఘటనలకు కారణమైన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, వీడియో ఆధారాలను పరిశీలిస్తున్నామని ఢిల్లీ పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వ ఆస్తులకైతే భారీగా నష్టం కలిగించారనే ఆరోపణలైతే ఇటు జనతా పార్టీ కార్యకర్తల ఆందోళనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, పార్లమెంటరీ సమావేశం కొద్దిసేపటిమే ముగిసింది. పార్లమెంటరీ సమావేశంలో అటు భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు మంత్రులు, కేంద్ర మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ తరఫు నుంచి వచ్చినటువంటి రెబల్ ఎంపీలు ఇప్పుడు ఎన్సీపీఐలో చేరిన నేపథ్యంలో వారు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం. ఇక మొత్తం మీద పార్లమెంటరీ సమావేశం కొద్దిసేపటిమే ముగిసింది. ఇందులో ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఆందోళనకు సంబంధించిన అంశాలు ఏదైతే నీట్ పేపర్ సంబంధించిన అంశంతో పాటు పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీ నేతలు నిరసన ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ పార్లమెంటరీ భవనం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అందులో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేయడం, టియర్ గ్యాస్తో పాటు వాటర్ అన్నీ కూడా వారిపై ప్రయోగించడం, చాలా ఆస్తులు కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లడంతో ఈరోజు పార్లమెంటరీ సమావేశంలో ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించిన అంశం పైన సుదీర్ఘంగా చర్చించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే మోదీ దీనిపై పూర్తిగా స్పందించాడు. నీట్ ఎగ్జామ్ సంబంధించిన దాని విషయంలో విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా వెంటనే ఎగ్జామ్స్ని రీకండక్ట్ చేశాము. మరోవైపు ఇప్పటికే బాధితులపై కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశాము. మళ్ళీ భవిష్యత్తులో నీట్ ఎగ్జామ్లో అవకతవకలు కావచ్చు, పేపర్ లీక్ కానీ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని మాత్రం ఈ యొక్క పార్లమెంటరీ సమావేశంలో మోడీ వారందరూ కూడా చెప్పినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇక దీంతో పాటు భారత్ యుఎస్ ట్రేడ్ డీల్కి సంబంధించిన విషయం వ్యతిరేకిస్తూ ఇప్పటికే పంజాబ్ రైతులు పెద్ద ఎత్తున చెలో ఢిల్లీకి పిలుపునివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున ఢిల్లీ పరిసర ప్రాంతంలో పంజాబ్ నుంచి ఎవరు కూడా రైతులు ఆందోళన చేయకుండా బారికేడ్లు వేసినప్పుడు కూడా వివిధ మార్గాల ద్వారా ఢిల్లీకి ప్రధాన రూట్కి రైతులందరూ కూడా ఎంటర్ కావడం జరిగింది. కొంత టెన్షన్ వాతావరణం అయితే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకుంది. దీంతోపాటు కాక్రోచ్ జనతా పార్టీ నేతలు నిన్న పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. నిన్న మనం చూసాం పార్లమెంటరీ భవనం వద్ద ఏ రకంగా అక్కడ ఉద్రిక్తమైన వాతావరణం, పోలీసులకు మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ నేతల మధ్య వాగ్వాదాలు, రాళ్లు రువ్వుకున్నాడు, అదేవిధంగా టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంట్లో దాదాపు 20కి పైగా ప్రభుత్వ వాహనాలు ధ్వంసమైనట్లు కూడా ఇప్పటికే ఢిల్లీ పోలీసులు వ్యక్తం చేయడం జరిగింది. దీంతోపాటు 118 మంది పోలీసులకు తీవ్ర గాయాలు కూడా కావడం జరిగింది. ఇక ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీలో ఆందోళనకు పాల్పడ్డారో వారందరిపై కూడా చర్యలు తీసుకునేందుకు ఢిల్లీ పోలీసులు కూడా సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అంశంపై కూడా ఢిల్లీ పోలీసులు వీడియోగ్రఫీ ద్వారా విజువల్స్ ఆధారం చేసుకొని వారందరిపై కేసులు నమోదు చేసే దిశగా ఢిల్లీ పోలీసులు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. నిన్న జరిగినటువంటి ఢిల్లీలో పార్లమెంట్ భవన్ దగ్గర జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో ఆ సంఘటనకు సంబంధించిన విషయంలో ఎవరెవరైతే ఇందులో పార్టిసిపేట్ చేశారో వారందరిపై కూడా క్రిమినల్ చర్యలు చేపట్టే విధంగా పోలీసులు అయితే సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే కొంతమందిని గుర్తించారు. వారందరిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక దీంతోపాటు పంజాబ్ రైతులు ఈరోజు చెల్లో ఢిల్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో వారందరూ కూడా పూర్తిగా అటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా పోలీసులు
మోహరించారు. ఎవరిని కూడా ఢిల్లీ పార్లమెంట్ భవనానికి రాకుండా పూర్తిగా ఎక్కడికక్కడ బారికేడ్లు కూడా వేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఢిల్లీ మొత్తం కూడా పూర్తిగా అలర్ట్ కావడం జరిగింది. పూర్తిగా ఉద్రిక్తమైన వాతావరణం చూస్తుంది. ఎప్పుడు ఎలాంటి సంఘటనలు అక్కడ ఎదురవుతాయన్న టెన్షన్ వాతావరణం అయితే ఢిల్లీ అస్థినాల్లో చోటు చేసుకుందని చెప్పవచ్చు. మరోవైపు పార్లమెంటరీ సమావేశంలో వర్షాకాల పార్లమెంటరీ సమావేశం సందర్భంగా ఎంపీలు వ్యూహరచనలు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా వాటిని ప్రధాన ప్రతిపక్ష నేతలు చేస్తున్నటువంటి దాడులకి వ్యతిరేకంగా ఏ రకంగా వాటి సమాధానాలు చెప్పాలన్న అంశాలపై కూడా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీలందరూ కూడా దిశానిర్దేశం చేయడం. మరోవైపు కీలక బిల్లులను కూడా ఈసారి ఆమోదించేందుకు సరైనటువంటి బలం ఉంది. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కూడా ఇప్పటికే 20 మంది ఎంపీలు ఎన్సీపీఐలో చేరారు కాబట్టి ఆ బలం దాదాపు 318కి చేరింది. మరోవైపు అటు పెద్దల సభలో కూడా వారి బలం 150కి చేరింది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కీలక బిల్లును ఆమోదించేందుకు ఎన్డీఏ సర్కార్ వ్యూహరచన చేస్తుంది. ఇందులో భాగంగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంచే విషయంలో కావచ్చు, మరోవైపు అటు జాతీయ చిహ్నాలు జాతీయ గుర్తులపై ఎవరైనా కించపరిచే విధంగా ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడినా వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తీసుకొచ్చే చట్టం కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపై కూడా ఈసారి పెద్ద ఎత్తున ఆందోళన కూడా ఈసారి పెద్ద ఎత్తున బిల్స్ను కూడా ఆమోదించేందుకు అటు ఎన్డీఏ సర్కార్ కూడా సమాయత్తం అవుతుంది. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఎంపీలు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు కావచ్చు, మెట్రో ఫేజ్ 2కు సంబంధించిన ఐఆర్ఎఫ్సి నిధుల విడుదలకు సంబంధించిన అంశాలు కావచ్చు, మరోవైపు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలపై ఇప్పటికే సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేసి 11 నెలలు గడుస్తున్నా దానిపై ఇప్పటివరకు కేంద్రం ఇప్పటివరకైతే సిబిఐ విచారణకు ఎలాంటి సుముఖత వ్యక్తం చేయడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాలపై పార్లమెంట్లో నిలదీయాలి, ఖచ్చితంగా పార్లమెంట్లో చర్చించాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటు సభ్యులందరూ కూడా ఆల్ పార్టీ ఎంపీలతో ఇటీవల కాలంలో సమావేశం ఏర్పాటు చేసుకొని దిశానిర్దేశం చేసినటువంటి తీరు కూడా మనం చూస్తాం. కాబట్టి ఈసారి జరిగినటువంటి వర్షాకాలం పార్లమెంట్ సమావేశం చాలా వేడిగా జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఎంపీలు ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్లో తమ గళాన్ని వినిపించే అవకాశం కనబడుతుంది. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ నేతలు మాత్రం ఒకటి చెప్తున్నారు, ఎవరైతే నీట్ ఎగ్జామ్ దాదాపు 20,05,000 మంది విద్యార్థులతో చెలగాటమైనటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సభ్యులను ఖచ్చితంగా శిక్షించాలి. దీని వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరో పాత్రధారులు బయట పెట్టాలి. ఎందుకంటే చాలామంది విద్యార్థులు నష్టపోయారు, చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. దీంతోపాటు మరోవైపు వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కేంద్రం చొరవ తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ నీట్ ఎగ్జామ్స్కి పూర్తి కారకుడైనటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఈరోజు తమ డిమాండ్లు న్యాయమైనటువంటి డిమాండ్లు సార్ట్అవుట్ చేయకపోతే మాత్రం ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ జనతా పార్టీ నేతల్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు, వారిని వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు ఈరోజు కూడా ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇక ఎప్పుడైతే ఢిల్లీ అస్థినాలో జరిగినటువంటి కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు చేసిన ఆందోళనకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి పూర్తి మద్దతు కూడా ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర నీట్ రీ ఎగ్జామ్ వెనుక జరిగిన పరిణామాలు అన్నింటి దృష్ట్యానే ఇప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ అయితే ఎక్కువ ఆందోళనకు సిద్ధమైంది. సో మనం నిన్న నుంచి కూడా చూస్తున్నాం. సో ఈ నీట్ రీ ఎగ్జామ్ కి సంబంధించి ఏవైతే కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? నీట్ ఎగ్జామ్ నుంచి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, నీట్ ఎగ్జామ్స్లో పరీక్ష గతంలో రాసి మళ్ళీ ఇటీవల కాలంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబ సభ్యులని ఖచ్చితంగా ఆదుకోవాలి. రెండో విషయం ఏంటంటే ఈ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడు, అతను వెంటనే రాజీనామా చేయాలి. బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు కాబట్టి ఈ నీట్ పేపర్ బయటకు వచ్చింది కాబట్టి ఆయన వెంటనే రాజీనామా చేసి తక్షణమే ఆ పదవి నుంచి తప్పుకోవాలంటూ కూడా కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు ఇప్పటికే తూతూ మంత్రంగా సిబిఐ ఎంక్వైరీ చేశారు, కొంతమందిని అరెస్ట్ చేస్తారు. కానీ అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉన్నటువంటి కీలక సభ్యులు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి వారి వెనుక ఉన్నటువంటి అసలు దోషుల్ని కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు జరిగినటువంటి పార్లమెంటరీ సమావేశంలో కూడా భారత ప్రధాని మోదీ కూడా ఈ నీట్ ఎగ్జామ్స్ గురించి చాలా సుదీర్ఘంగా చర్చించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఖచ్చితంగా విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా వెంటనే నీట్ ఎగ్జామ్
ఎగ్జామ్ రీకండక్ట్ చేశాం. మరోవైపు ఆ నీట్ ఎగ్జామ్స్ చర్యలు అంటే ఎవరైతే పేపర్ లీక్ చేశారో వారిపై కఠిన చర్యలు తీసుకుని వారిపై కేసులు కూడా నమోదు చేశాం. దీంతోపాటు మళ్ళీ భవిష్యత్తులో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కాకుండా భవిష్యత్తులో పటిష్ట చర్యలు చేపడతామంటూ కూడా ఈ పార్లమెంట్ సమావేశంలో మోదీ చర్చించినట్లు కూడా సమాచారం ఉంది. అయినప్పుడు కూడా కాక్రోచ్ జనతా పార్టీ నేతలు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ మోదీ అది కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి, దీనికి బాధ్యత వహించాలి ఖచ్చితంగా. ఎందుకంటే అతని నిర్లక్ష్యం వల్లనే నీట్ ఎగ్జామ్ బయటకు వచ్చింది. చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. వారు ఆత్మహత్యలు చేసుకోవడానికి కేంద్ర మంత్రి ప్రధాన కారణం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీర్పై కూడా ఇప్పటికే అటు భారత న్యాయస్థానం అంటే ఇప్పటికే సుప్రీంకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినప్పుడు కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరు మాత్రం మారడం లేదు. అయినప్పుడు కూడా కేంద్రం జాప్యం వల్లనే, కేంద్రం నిర్లక్ష్యం వల్లనే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. కాబట్టి ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలి. దీనిపై ఖచ్చితంగా ఆందోళన మాత్రం ఖచ్చితంగా చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నంత కాలం కూడా తమ ఆందోళన మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గేదేలే అంటూ కాక్రోచ్ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. మరి దీనిపై ధర్మేంద్ర ప్రధాన్ మరి రాజీనామాకు సుముఖత వ్యక్తం చేస్తాడా లేదా మరి కేంద్రం ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై ఏ రకంగా స్పందిస్తాడు? ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఇప్పుడు జరిగేటువంటి పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఈ నీట్ ఎగ్జామ్ పై కూడా అటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు మిగిలినటువంటి సభ్యులు కూడా ఈ అంశాలు కూడా పార్లమెంట్లో లేవనెత్తే అవకాశం ఉంది. కాబట్టి వాటికి కేంద్రం ఏ రకంగా సమాధానాలు చెప్తుంది, ఏ రకంగా ప్రధాన ప్రతిపక్ష నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలకు ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అనేది కూడా దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఢిల్లీలో అస్థినాలో మాత్రం ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైపు భారత్ యుఎస్ ట్రేడ్ డీల్కి సంబంధించిన విషయంలో వ్యతిరేకిస్తూ పంజాబ్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ ఆందోళన మధ్య పార్లమెంట్ సమావేశములు ఈసారి ఏ రకంగా జరుగుతాయి, సజావుగా కొనసాగుతాయా లేదా ఉద్రిక్తమైనటువంటి ఆందోళన మధ్య ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలు అదేవిధంగా బిల్లులు ఆమోదించేందుకు కేంద్రం ఏ రకంగా ముందుకు వెళ్తున్నది కూడా ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.